యాకోబులాగా ఒక్కడనే మిగిలిపోయాను, ఒక్కతనే మిగిలిపోయారా? ఎందుకు రాడు? వస్తాడు. గుండెలో నుంచి రావాలి పిలుపు. నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండి పోయింది, నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండి పోయింది. ఊరు మొత్తం తిరిగాం, కనపడలా. నేను దొంగోడే రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటాడా? ఎటు పెట్టి అదా తీసుకెళ్ళాను. 25 బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పెట్టు. పాస్టర్ గారి బండి పాపం. పాస్టర్ గారు బాధ ఏంటంటే బండి పోయినందుకు కాదు అయ్యా, విశ్వాసులు పాపం పాస్టర్ గారి బండి ఎందుకు పోయింది అంటారు. పాస్టర్ మంచోడైతే బండి ఎందుకు పోయింది? ఏదో తేడా. దేవునికి మహిమ. నైట్ అంతా వెతికాం, కనపడలా. తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయబజార్కి పోవాలని. అక్కడ పార్ట్స్ అనేది తీసి అమ్ముతారనమాట. ఆడ పోవాలని నేను తెల్లవారుజామున లేచా. మాయబజార్కి పోవాలా, ఇంకో బజార్కి పోవాలా. పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళా, చెరువు కట్టెక్కా. కన్నీళ్లతో ఒకటే మాట, నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి. నష్టపుచ్చాలంటే నీకేదైనా నన్ను నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు. నా బిడ్డ కోసం వచ్చాడు, పలకరిద్దాం, ప్రార్థన చేద్దామని. వాడికి బాగలేకపోతే వచ్చాడు. ఆయన బండి పోవటం ఏంటి? ఆయనకు కాదు అవమానం, అది నాకు అవమానం. ఆయనకి బండి కొనిపెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు. మరి ఎట్ట పోగొడతావు? నాకు తెలీదు. బండి దొరకాలి. ఇంతే నా ప్రార్థన. స్తోత్రము 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 నాయన అనేది ఏం లే. ఏడుస్తా, ఈ మాటలు చెప్పా అంతే. ఏడుస్తా కన్నీళ్లతో. గుండె మరి బాధగా ఉంది. 50,000 60,000 అయింది అప్పట్లో. అది 60,000 70,000 అయింది. బైక్ కొత్తది పాపం. అటు తీసుకొని పోయాడు. మరి ఏం చేయాలా? ఇక తగాదే చెరువు కట్టెక్కి. నాకు తెలీదు, బండి దొరకాల. సెల్ ఫోను ఇది ఉంటుంది, కీప్యాడ్ ఫోన్, అది స్విచ్ ఆఫ్ చేసి ఈ 4 ముక్కలు చెప్పాను. 4 ముక్కలు ఇయే, ఇంతే. ఇక ఏడుస్తా. నాతో మాట్లాడంటే మాట్లాడాడు. నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపటానికి నేను అది పోవటానికి అనుమతించాను. నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది, అందుకని నేను దాన్ని ఆపుతాను. ఆ ప్రయాణం ఆపటానికి ఈ పని చేశాను, డోంట్ వరీ అన్నాడు. అందుకోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాలి. ఆగాగా, నేను ప్రయాణం ఆపుకున్నాగా, రాత్రి వెళ్ళాలి, ఆగాగా. నన్ను కాపాడటానికి అది పోతే అది దొరకాలి. యేసు నామములో దొరకాలి. స్విచ్ ఆన్ చేశా. ఆన్ చేయగానే ఆ పాస్టర్ గారే ఫోన్ చేశాడు, బుజ్జి అన్న. ఆయనే ఫోన్ చేశాడు. ఇప్పుడు అడగండి మీరు కావాలంటే. ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం, బండి దొరికింది అన్నాడు. ఆయనతో మాట్లాడలేకపోయాక ఏడ్చా. ఏడుపు ఇంక నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు. ఏడ పెట్టిపోయాడు తెలుసా దొంగోడు బండి? ఒక పాస్టర్ గారి బండి అది, ఇంకో పాస్టర్ గారి ఇంటి ముందు పెట్టిపోయాడు వాడు. ఎవరు చేశారు ఆ పని? వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి? ఆ బుద్ధి ఎవరు పుట్టించారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ దీర్ఘ ప్రార్థన కూడా కాదు, కన్నీళ్లతో. నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరిగింది, నాకు తెలియదు. నన్ను చేయి, నన్ను కొట్టు, తిట్టు, చంప, ఏమన్నా చేయి. నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరగకూడదు, నాకు తెలీదు, అంతే. రే ఫీల్ అవ్వకరా, నువ్వు వెళ్ళే ప్రయాణం డేంజర్, అందుకని ఆగమని చెప్పడానికి. నువ్వు ఆగేటట్టు లేవు, టికెట్లు కూడా బుక్ చేసుకున్నావు, అందుకని ఆపడానికి. తాము చేయ తలంచిన కార్యమును మాన్పుట కొరకై తమ మార్గములో గుంటయు మరణమును ఉన్నాయి కనుక నేను దాని గురించి నిన్ను అడ్డుపడ్డా. యోబు గ్రంథంలోంచి మాట్లాడాడు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు. మరి చూడండి, క్షణాల్లో ఇది ఎంత ప్రార్థన? పావుగంట. సెల్ స్విచ్ ఆఫ్ చేసి పావుగంట మళ్ళీ ఆన్ చేశా. నన్ను ఇందుకోసమే నువ్వు చేస్తే
దొరకాలి బండి. అవుట్, దొరికింది. ఇంకా మాటలు లేవు, ఏడుపులే. ఎందుకురయ్యా నీకు తెగొచ్చేది ఏడుపు అంటారా? నా హృదయం నలిగుంది. నా హృదయం నలిగుందండి. చిన్ననాటి నుంచి రకరకాల గాయాలతో నలిగుంది నా గుండె. నాకు వచ్చింది దుఃఖం. నేనే నలగని గుండె కలిగినోడిని కాదు, విరగని గుండె కలిగినోడిని కాదు, విరిగిపోయింది ఈడ. అందుకే కన్నీళ్ళు వస్తాయి నాకు. హల్లెలూయా. ఆయన ఫోన్ ఎత్తి బండి దొరికిందంటే ఇక మాట్లాడలేకపోయి ఏడ్చా, చాలాసేపు ఏడ్చి. ఇక ఫోన్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ కాసేపు ఇక ఏడ్చి 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 ఎందుకు? వెంటనే స్పందించినందుకు నా దేవుడు, వెంటనే స్పందించినందుకు నా దేవుడు, ఆయనకి స్తోత్రం. నేనే మూర్ఖుండ నీకు ఎదురు వస్తున్నాను కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవా, నేనే తేడా. నేనే మొండిగా కొన్ని పనులు చేస్తున్నాను కానీ నువ్వు లైన్లోనే ఉన్నావు. దేవునికి మహిమ. ఆరాధించాలండి ఆయన, మహిమరచి. ఏ ప్రయోగ తంతు కూడా నీ మీద పనిచేయదు. సన్నుతించుకో నాయన. గుండె గాయమైందా? సన్నుతించుకో, పాడుకో, స్తుతించుకో, ఆరాధించుకో. అమ్మా ఆరాధించుకో. హృదయం వేదంతో నలిగిపోతుందా? మౌనంగా నీలో నువ్వు కుమిలిపోవకురా, జబ్బు పాలైపోతావు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు. ఆ దుఃఖాన్ని స్తుతిగా మార్చుకో. ఆ ఏడుపును కూడా స్తుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్తుతించుకో. ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోతుంది.